హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు గారు ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏదైతే మాట్లాడారో ప్రజలు ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి, నా దగ్గర డబ్బులు ఉండి నేను చేయట్లేదనేటువంటి అనుమానం మీలో ఉంది. వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలకు ముందు అంటే 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఎన్నికలకు ముందు అయితే చెప్పారో అప్పుడు ఈ సూపర్ 6 పథకాలు అమలు చేస్తా, సంపద సృష్టించి అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. మళ్ళీ సూపర్ 6 చూస్తే భయం వేస్తుందని చెప్పారు. ఇప్పుడేమో ఒక క్లారిటీ ఇచ్చేస్తారు, ఇది కష్టం చేయడం అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ రకంగా ఆయన అప్పుడు మాట్లాడిన దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడిన దానికి సంబంధించి నాలాంటోడో లేకపోతే కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే వీళ్ళ మీడియా ఏముంటుంది, వీళ్ళందరినీ ఫేక్ న్యూస్గా వాళ్ళే, వీళ్ళంత పనికిరాని వల్ల ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అమలు చేయని అంటున్నాడా, అసాధ్యమని చెప్తా ఉన్నాడని కవర్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈ రకంగా మాట్లాడితే ఇంక వీళ్ళని ఏమంటారు చెప్పండి. ఈ రకంగా మాట్లాడతారు, నవ్వుల పాలు అవుతారు, ట్రోలింగ్ కూడా అవుతారు. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ప్రజల్ని ఎవడు ఆపలేడు కదా. ప్రజలు ఏదైతే ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నేటిజన్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా బాబు మోహన్ గారు నటించినటువంటి ఒక సినిమాలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఆ కామెడీ సీన్ ఈయన మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ మీడియా చేస్తున్నటువంటి కవరింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నాం లింక్ పెట్టి. బాబు మోహన్ గారు యాక్ట్ చేసినటువంటి ఒక సినిమాలో ఊర్లో ఉన్న జనాలు మొత్తానికి చెప్తాడు, ఎవరూ చేయనటువంటి పని నేను చేసి చూపిస్తాను అని చెప్పి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, కోట శ్రీనివాసరావు, అరే వాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు, అది అసాధ్యమైనటువంటి పని, ఎవరు నమ్మకండి అంటే ఊర్లో ప్రజలందరూ నమ్ముతారు. సరే చివరికి ఊరు జనాలందరూ బాబుమోహన్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఏంటయ్యా మరి ఎవరు చేయనటువంటి పని, బాబుమోహన్ చేసిన పని ఏంటంటే ఊర్లో చివరి ఉన్నటువంటి ఒక కొండను లేపుతానని చెప్తాడనమాట. ఆ కొండను ఎట్లా లేపుతాడని చెప్పి ఊరందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి వల్ల కాదు, మరి ఈయన వల్ల ఎట్లయితే నాతో అవుతుందని చెప్తాడు, నమ్ముతారు ప్రజలు. తీరా అక్కడ పోయిన తర్వాత మరి ఎంతసేపు కొండను లేపం ఏంటి అని అడిగితే వాళ్ళందరికీ చెప్తాడు. అప్పుడు మీరు ఆ కొండను తీసి చేతిలో పెట్టని నేను లేపుతా అంటాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు అంటాడు, నేను చెప్పాను కదా ఏదో మతలబు ఉంటుందని చెప్పాను కదా, మీరు నమ్మకంటే నమ్మారంటే అప్పుడు జనాలు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ దాని లింకు పెడుతూ చంద్రబాబు నాయుడు గారు పథకాలకు సంబంధించి సంపద సృష్టికి సంబంధించి కూడా అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోట శ్రీనివాసరావు ఏదైతే నమ్మకండి ఆయన మాటలు, దాని వెనుక ఒక మతలబు ఉంటుంది, మోసం చేస్తారని ఏదైతే చెప్పారో అప్పుడు ప్రజలు నమ్మలేదు కదా. ఇప్పుడు కూడా సేమ్ ఇదే రకంగా అనమాట. బాబుమోహన్ ఏదైతే ప్రజలు నమ్మించాడో చంద్రబాబు గారు కూడా ప్రజలను ఆ రకంగా నమ్మించారు. తీరప్పుడు ఏమైంది ఇవ్వవా అంటే ఆ కొండని ఏ రకంగా తీసి చేతిలో పెట్టమని బాబుమోహన్ చెప్పాడు. ఈయన కూడా సంపద సృష్టించే మార్గాలు చెప్పండి, సంపద సృష్టించే మార్గాలు వెతికిన తర్వాత, సంపద సృష్టించడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఈ పథకాలు ఇస్తాను అంటున్నాడు. అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, ఎప్పుడైనా పట్టొచ్చు, అసలు అది కుదరకపోవచ్చు కూడా. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ రకంగా మోసం చేశాడని దానికి సంబంధించి, ప్రజలను ఏ రకంగా వెర్రిపప్పలను చేశాడని దానికి సంబంధించి ఆ బాబుమోహన్ గారి సీను, చంద్రబాబు గారి మాటలు, వీళ్ళ మీడియా కవరింగ్, ఆ 3 పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ట్రోల్ చేయరా అండి? ఇట్లా చేస్తే, ఇట్లా మాట్లాడితే చేయరా? వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే కూడా అది కూడా తప్పంటే ఇంకేమంటాం? అసలు అట్లాంటి మాటలు మాట్లాడకండి మీరు. దాని అర్థం ఏమొస్తుంది? అదే కదా వస్తుంది కదా. డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు, మన దగ్గర లేవు, నేను చేయలేను అని అంటే దాని అర్థం అదే కదా, ఇంకా కుదరదు అవ్వదు అని. వీలైతే పాసిబుల్ అయితే రైతు భరోసా అంటే వాళ్ళ అన్నదాత సుఖీభవ, అదేవిధంగా తల్లికి వందనం, అది అమలు చేయడానికి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా చేస్తా అన్నాడు. నష్టమైన భరించి ఆ 2 మాత్రం అమలు చేస్తా అని చెప్పలే. ఎందుకంటే రైతులను ఆదుకోవడం ఇంపార్టెంట్, విద్యను అందించడము ఇంపార్టెంట్, వైద్యానికి ఖర్చు పెట్టడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి వాటికే చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళందరూ నమ్మించి మోసం చేసి ప్రజలను వెర్రిపప్పలను చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ మాటలు మాట్లాడితే మరి నవ్వరా, మరి ట్రోల్ చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు చంద్రబాబు గారు తొలి సంతకానికి సంబంధించి కూడా నవ్వుల పాలు అవుతూ ఉన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా తొలి సంతకం పెట్టి మోసం చేసినటువంటి చరిత్రలో లేదు. చంద్రబాబు గారు మాత్రం చరిత్రలో నిలిచిపోతారని చెప్పి, తొలి సంతకం అంటే ఫస్ట్ జరగాల్సినటువంటి పని అది. మరి దానికి మోక్షం లేనప్పుడు ఇంకా మిగతావి ఏం చేస్తారండి? చేయరు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, అన్నీ ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేయగలనని అన్నదా ఆయనే, సంపద సృష్టిస్తా అన్నదా ఆయన్నే, మళ్ళీ ఇప్పుడు సంపద సృష్టించే మార్గాలు చెప్పండి అని చెప్తున్నది ఆయన్నే. ఇదేందని ప్రజలను అడిగితే మళ్ళీ తప్పుదో పడుతున్నది ఆయన్నే. ఫేక్ న్యూస్లు ప్రచారం తమాషగా ఉందని చెప్పి సీరియస్ అయ్యేది ఆయన్నే. మళ్ళీ వాళ్ళ మీడియా ఈ చంద్రబాబు గారు మాట్లాడే తప్పే ఉంది అని చెప్పి కవర్ చేసేది వాళ్ళే. ఇంత దారుణాతి దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి.